వెల్కమ్ టు ఐబీటీవీ. మసీదు అభివృద్ది అంశంపై రాజకీయాలు చేయొద్దని కటిక సంఘం మత పెద్దలు స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాజీ బడేసా, గట్టు అల్తాఫ్, రాజా అహ్మద్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ప్రతి సంవత్సరం సమ్మేళనం నిర్వహిస్తూ మసీదు అభివృద్ది కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారంపై రాజకీయ రంగు పులవడం సరైంది కాదని హెచ్చరించారు. 11వ వార్డు నాయకుడు జహంగీర్ బాషా చేసిన ఆరోపణలను ఖండించారు. పెద్దవాళ్ళు 30 ఏళ్ల నుంచి ఇప్పుడు కాదు 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి మా మసీదు అభివృద్ధి కొరకు సబ్ ఎలా వేసి ఇచ్చేవాళ్ళము. దాని నుంచి లాభం వచ్చేది ఖర్చులు పొంగ అంటే కమిలా క్లీన్ చేయడానికి కానీ ముల్లాకి కానీ జీతాలు ఇచ్చి మిగిలింది కొంచెం మిగిలితే మన అభివృద్ధికి మసీదు అభివృద్ధికి చేసుకుంటుంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరిగేది. ఈ సంవత్సరము గెజిట్లో ఎక్కువ ఇచ్చింది. 40 రూపాయలు గొర్రెకి, మొద్దుకు వచ్చి 30 రూపాయలు ఉంది. మేము తెచ్చిన తర్వాత మన అన్నదమ్ములు వచ్చి మరి అనుకున్నారు. ఏమని అనుకున్నారు? సార్ మీరు ఏ చెప్తే ఇచ్చినాం, మీరు మాకు సహకరించినారు, మేము మీకు సహకరించినాం, కాకపోతే ఈరోజు మాకు భారం అవుతుంది, ఏదో తగ్గేయండి అని కోరినారు వాళ్ళు. మన చికెన్ వాళ్ళు కానీ మటన్ వాళ్ళు కానీ ఆ మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కలిసింది ఈ విషయం పిలిపించినాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి సానుకూలంగా ఎవరికి నష్టం లేకుండా నష్టం ఉంటాయా, మీరు మీ సమస్య మీరే చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారం మేము కూడా ఏమన్నామంటే ఈ సంవత్సరం మేము తెచ్చింది యాక్షన్ వాస్తవమే, ఎక్కించినది ఏమీ ఉండదు. లాస్ట్ ఇయర్ ఏ ప్రకారంగా వసూలు చేసినామో అదే ప్రకారంగా వసూలు చేసుకోండి, అదే ప్రకారంగా ఇవ్వని చెప్పి జమాతులు అంతా మాట్లాడి ఒకరికి సహకరించుకొని వచ్చేసినాం. ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎవరు మనస్పర్ధలు కూడా లేవు. మనమంతా ఒకటే మాదిరిగా ఉన్నాం, ప్రేమాతో ఉన్నాం, ప్రేమాత్రే నడుచుకుంటున్నాం. ఇంత తప్ప ఏమీ లేదు. మసీదుకి అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంది. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పిన వాళ్ళు కడిగే వాళ్ళు ఏం చెప్పినారు, అన్న మీకు ఈ సంవత్సరం తక్కువైతే కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అంగడికి 10 రూపాయలు కానీ ఇస్తాం, మసీదు నష్టం చేయము, మేము చేతులు చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అందుకోసం మనలో ఏది సమస్యలు లేవు. ఎమ్మెల్యే గారు కూడా ఎలాంటి మాకు నష్టం చేయలే, ఆయన సహకరించినాడు. మా మధ్యలో ఏమైనా ప్రమాదం ఉంటే కూడా సహకరించి పరిష్కరించినాడు. కాబట్టి మన జామీద్ కమిటీ ప్రజలకు కాదు, జామీద్ కమిటీ వీళ్ళు నేను కూడా పెద్ద మనిషిగా ఉండి ఎమ్మెల్యే దగ్గర పరిష్కరించుకున్నాం, సాల్వ్ చేసుకున్నాం. దీంట్లో ఎలాంటి వివాదాలు లేవు, మనస్పర్ధలు కూడా లేవని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఈరోజు మా కటికే సంఘం నుంచి, మా కటికే జాతి నుంచి బీవీ జగన్నాథ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా కటికే సోదరుల సమస్యను చరిత్రలో ఫస్ట్ టైం పరిష్కరించబడింది. కాబట్టి ఆయనకి మా జాతి నుంచి, మా కటికే సోదరుల నుంచి ఫస్ట్ ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. నేను చీడపూరుగా అయింటే నాకు ఎమ్మెగనూరులో మొట్టమొదటి కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్గా నన్ను ప్రకటించినాడు బీవీ జగన్నాథ్ రెడ్డి గారు. కాబట్టి నా దగ్గర ఏమి లేవు, నేనేం కోట్లకు అధిపతి కాదు, ఆస్తులు లేవు, కేవలం సామాన్య కార్యకర్తకి ఈరోజు అంత పోస్ట్ ఇచ్చినానంటే ఆయన గుండె ఏమనేది మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేది మేము కాదు, ఆయనే. కాబట్టి మేము దీన్ని ఎక్కువగా రాజకీయం చేయడం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడికి ఆప్ చేయండి. వచ్చి వికే రాజా అహ్మద్, కటిక సంఘం ప్రెసిడెంట్, మాంసం విక్రేతాలు. లేదంటే దాదాపు మేము మా పెద్దల కాడి నుంచి మొద్దు అనేది ఎక్కడ లేదు. ఇది మేము ఎమ్మెల్యే దగ్గర పెట్టడానికి కారణము, సార్ ఇది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొద్దు అనేది ఎక్కడ లేదు. మేము ఎందుకంటే మస్జిద్ మాది కాబట్టి, జమాత్ మాది అందరిది కాబట్టి ప్రతిదీ పెద్దల నుంచి వస్తుంది. అది పెద్దవాళ్ళ కాడ నుంచి, తాతల నుంచి, మా తాతలను ముత్తాతల కాడ నుంచి అట్లే అది మసీద్కి ₹10 పోవాలనే ఉద్దేశంతో అట్లే మసీద్కి ఇచ్చుకుంటుంటారు. ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో ఎమ్మిగనూరు, అప్పట్లో అది పోవాలా ₹10 ఆ కాలంలో 65లో అది అట్లే మసీద్ కదా పోవాలా ₹10 ఏమవుతుందనే ఉద్దేశంతో అట్లే ఇచ్చుకున్న గెజెట్లు పెంచినారు. అది రాను ఇప్పటికి ₹30 అయింది. అది మనకి భారం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ₹30 అయింది, మళ్ళీ 10 ఏళ్ళు పోతే ఇంకో ₹50 అవుతుంది, ₹100 అవుతుంది. ఇది సమస్య ఇట్లే మొద్దు ఎక్కడ లేదు. మనం లేనిదే అడిగినాం ఎమ్మెల్యే సార్కి. ఉండింది ఇప్పుడు డైలీ మార్కెట్ ఉంది, ఎద్దుల మార్కెట్ ఉంది, గొర్రెల మార్కెట్ ఉంది, మాది కూడా కెమ్మెల మార్కెట్ ఉంది. దాన్ని తీసేయమని మేము అడగడం లేదు. మొద్దు సార్ మీరు ఎక్కడ కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ మీరు విచారించి మాకు తీసేయండి, న్యాయం చేయండి అని మన జమాతులకి చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది.
ఎందుకంటే యాక్షన్ తెచ్చినప్పుడు మమ్మల్ని పిల్లేదనో ఇంకోటనో